సునామీ వంటి అలలు. ఒకరోజు సాయంత్రం యేసు తన శిష్యులతో కలిసి గలిలయ సముద్రాన్ని దాటడానికి ఒక పడవ ఎక్కారు. రోజంతా ప్రజలకు బోధించి అలసిపోయిన యేసు పడవ వెనుక భాగంలో తలగడ పెట్టుకుని నిద్రపోయారు. సముద్రపు ఉగ్రరూపం పడవ సరస్సు మధ్యలోకి వెళ్ళగానే హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. ఆకాశం నల్లగా మారి భయంకరమైన గాలులు వీచడం మొదలయ్యాయి. సునామీ వంటి భారీ అలలు ఎగసిపడి పడవలోకి నీరు రావడం మొదలైంది. శిష్యులు ప్రాణభయంతో వణికిపోయారు. పడవ ఎప్పుడైనా మునిగిపోవచ్చు అనే పరిస్థితి నెలకొంది. యేసును లేపడం. శిష్యులు కంగారుగా యేసు దగ్గరకు వెళ్ళి ఆయనను నిద్రలేపారు. ప్రభూ, మనం చనిపోతున్నాం, మీకు చింత లేదా అని భయంతో కేకలు వేశారు. ప్రకృతిపై అధికారం. యేసు నిద్రలేచి ఏమాత్రం కంగారు పడకుండా లేచి నిలబడ్డారు. ఆయన ఆ భయంకరమైన గాలిని, ఆకాశమంత ఎత్తున లేస్తున్న అలలను చూసి ఇలా గద్దించారు. నిశ్శబ్దంగా ఉండు, నిమ్మళించు. ఆశ్చర్యం! మరుక్షణమే హోరున వీస్తున్న గాలి ఆగిపోయింది. ఉప్పొంగిన అలలు అణిగిపోయి సముద్రం అద్దంలా ప్రశాంతంగా మారింది. శిష్యులకు పాఠం. యేసు తన శిష్యుల వైపు చూసి, మీరెందుకు ఇంతగా భయపడుతున్నారు? మీకు ఇంకా విశ్వాసం లేదా అని అడిగారు. ఆ అద్భుతాన్ని చూసిన శిష్యులు విస్మయం చెంది, ఈయన ఎవరు? గాలి, సముద్రం కూడా ఈయన మాటకు లోబడుతున్నాయి అని ఆశ్చర్యపోయారు. కథలోని నీతి. మన జీవితంలో సమస్యలు అనే సునామీలు వచ్చినప్పుడు, పరిస్థితులు మన నియంత్రణలో లేనప్పుడు మనం అధైర్యపడకూడదు. సృష్టికర్త అయిన దేవుడు మన పడవలో, జీవితంలో ఉంటే ఎంతటి పెద్ద తుఫానునైనా ఆయన ఒక్క మాటతో ఆపగలడు. విశ్వాసం ఉన్న చోట భయానికి చోటు లేదు.